ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణకు సస్పెన్స్ వీడింది. ఖాళీగా ఉన్న ఒక్క శాఖకు భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు సీఎం చంద్రబాబు ఆదిరిపోయే న్యూస్ చెప్పారు. జనసేన కార్యదర్శి కొనిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం అధికారికంగా ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా యాక్టివ్గా ఉంటున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీంతో పాటు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా ఖరారు చేశారు. అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటు జనసేన పార్టీకి నాగబాబు అందించిన సేవలకు గాను ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో మంత్రివర్గంలో జనసేన బలం మరింత పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో అసెంబ్లీ రూల్స్ అనుసరిస్తూ మొత్తం 25 మంది పదవులు ఉండవలసి ఉంటే ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన ఒక్క స్థానం జనసేనకు కేటాయించేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే కేబినెట్లో ఉన్నారు. కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు 4 మంత్రి పదవులు, బీజేపీకి 1 కేటాయించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఏపీ మంత్రివర్గంలోకి కొనిదెల నాగబాబుని తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇందులో 2 టీడీపీ నుంచి, అదేవిధంగా 1 బీజేపీ నుంచి, 1 జనసేన నుంచి అంటే కొనిదెల నాగబాబు మంత్రివర్గంలోకి, మిగిలిన 3 కూడా రాజ్యసభలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో బీదా మస్తాన్ రావు, సానా సతీష్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి కూడా వారు రాజ్యసభకు ఎంపికైనట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈరోజు 3 గంటల లోపు వీరు నామినేషన్లు వేయవలసి ఉంటుంది. అయితే వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తుంది. నామినేషన్లు మాత్రం నామమాత్రంగానే ఉంటాయి. ఇందులో కొనిదెల నాగబాబు అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, ఎప్పుడైనా సరే అటు చిరంజీవి పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా తనదైన మార్కుతో వారికి ఇవ్వవలసిన సపోర్ట్ కానీ, కేడలో పెంచవలసిన ఉత్సాహాన్ని కానీ నాగబాబు అయితే ఇస్తూ వచ్చారు. అయితే దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నాగబాబుకు ఏపీ కేబినెట్లో మంత్రి పదవి అయితే వరించినట్టు తెలుస్తుంది. అయితే 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఉంచవలసిన అవసరం ఉంది కాబట్టి మరో 6 నెలల్లో మరి ఎమ్మెల్సీగా కూడా 6 నెలల సమయంలో ఎమ్మెల్సీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రణాళికలో ముందస్తు భాగంగా మంత్రి పదవిని ఇక్కడ ఖరారు చేసినట్టయితే తెలుస్తుంది. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు, అదేవిధంగా రామారావు గారు, వైసీపీ నాయకులు, అన్నప్రెడ్డి విజయభాస్కర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే చిట్టిబాబు గారు అనలిస్ట్ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా లక్ష్మీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. మరొక్కసారి మరికొంచెం బలాన్ని మీ పార్టీకి వచ్చిందనే చెప్పాలి. జనసేన పరంగా మనం చూసుకున్నట్లయితే కొనిదెల నాగబాబుకి అంటే ముందు నుంచి కూడా ఆయన రాజ్యసభకి వెళ్తారు, అక్కడికి పంపిస్తారు, ఇక్కడ పంపిస్తారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. అక్కడ ఆయన్ని తీసుకువెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్ధమైపోయి రూట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ క్యాబినెట్లోనే నాగబాబుకి మంత్రి పదవి దక్కేలా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దక్కేలా కాదు, ఆల్రెడీ అది కన్ఫర్మ్ చేశారు అధికారికంగా తన పేరునైతే. చెప్పండి. ఇక్కడ విషయం చెప్పాలంటే అమ్మా, ఫస్ట్ నుంచి కొన్ని మీడియా ఛానల్స్ కొంచెం అతి ప్రవర్తించాయి. దీంట్లో రాజ్యసభ సీటు వస్తుందని చెప్పేసి, కేంద్ర మంత్రిగా వస్తుందని చెప్పేసి, ప్లస్ టీటీడీ చైర్మన్గా వస్తుందని చెప్పేసి కొన్ని ప్రచారాలు చేసేసి అని అన్నాయి. మేము ముందు నుంచి కూడా జనసేన తరపు నుంచి మేము ముందుగానే చెప్తూనే ఉన్నాం. ఏదైనా కానీ నిర్ణయం అనేది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ఎవరైనా కానీ పాలించే నాయకులు కాదు, పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలని చెప్పేసి ముందు నుంచి పనిచేసుకుంటున్న పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. కూటమిలో కూడా ఇవాళ రోజున ఒక కీ రోల్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ కూడా చేస్తున్నారంటే ఆ బాధ్యతతోనే చేస్తున్నారు. ఇవాళ కొంతమంది ముందుకు వచ్చి కూడా ఏమంటారంటే అన్నదమ్ములు కదా, రక్త సంబంధికులు కదా, అది అని అంటున్నారు. ఒక్కొక్క గురువింద గింజ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే దాని కింద నలుపు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళకు పట్టం కట్టుకున్న వాళ్ళ పార్టీలో ఎంతమందికి ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా
అన్నవారు ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏమిటంటే ఇవాళ రోజున ఒక బాధ్యతాయుతంగా పార్టీని ముందుకు నడిపించుకుంటూ కూడా మేము జనసేనలో ఒక కీ రోల్ పార్టీగా నడిపించుకుంటూ ఇటు కూటమికి కూడా పవన్ కళ్యాణ్ గారు దేశ స్థాయిలో కూడా పనిచేస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తారు. అయితే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వాటిని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పాను కదమ్మా, ఆ విమర్శలు అనేది ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పాం. స్టార్టింగ్ ఎట్లాగంటే మీడియా ఛానల్స్ ద్వారా ప్రచారాలు చేశారు. టీటీడీ అని చెప్పేసి, కేంద్ర మంత్రి అని చెప్పేసి, రాజ్యసభ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఏంటంటే నాగబాబుకి ఏదో పదవి కట్టబెట్టేస్తున్నారు, ఉన్నది లేనిది క్రియేట్ చేసేసి మొత్తం అంతా చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగబాబు గారు చాలా కీ రోల్గా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక జన సైనికుడి దగ్గర నుంచి ప్రతి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని కూడా ఇవాళ రోజున పార్టీలో ఎంతో కష్టపడుతున్నారు. అదే నేను అన్నది, పాలకుల కోసం కాదు, పనిచేసే వాళ్ళ కోసమే పట్టం కట్టేది పార్టీ జనసేన పార్టీ. అట్లా ముందుకు చూసుకొని ఇవాళ రోజున ఎంతమందికి మంత్రి పదవులు వచ్చినా కానీ ఓన్లీ ఇప్పుడు నాగబాబు గారికి వచ్చిన దానికి మేము ఇంకా చాలా సంతోషపడుతున్నాం. ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక్క శాఖ ప్రకారంగా కూడా ఉంటే ఉన్న బాధ్యత కన్నా ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది ఇవాళ రోజున జనసేనలో. అయితే మంత్రి పదవి ఇస్తారు, క్యాబినెట్లోకి తీసుకుంటారు అని చెప్తున్నప్పటికీ కూడా ఏ శాఖ ఇస్తారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే ఏ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? శాఖ గురించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు స్టేట్లో కాబట్టి, అంటే ఇక్కడ మైనింగ్ అండ్ మినరల్స్ కి సంబంధించి సేకరించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వినిపిస్తున్నాయి. అంటే గతంలో కూడా టీటీడీ చైర్మన్ ఇస్తారు, లేకపోతే ఆ పదవి ఇస్తారు, ఈ పదవి ఇస్తారన్నారు. కాకపోతే ఇప్పుడు ఒకసారి ఇది మంత్రి పదవి ఇస్తున్నారు అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దీనికి మైనింగ్కి సంబంధించి ఆ శాఖలో ఆయనకి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత అంటారు? అదే స్వామి, నేను అనేది ఏంటంటే ఏదైనా కానీ శాఖ ప్రకటించేటప్పుడు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మీదే ఉంటుంది, కానీ మనకు మనంగా ఊహించుకొని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే అండి. చిట్టిబాబు గారు ఒకసారి గెస్ట్లది ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఒకసారి ఇవ్వండి. ఓకే, లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీలో కానీ లేకపోతే వైసీపీలో కానీ, ముఖ్యంగా ఇక్కడ కొంతమంది వైసీపీ నుంచి రాజీనామా చేసి రాజ్యసభకు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కావాలని వాంటెడ్గా రాజీనామాలు చేయించి ఆ తర్వాత వాళ్ళ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి కావాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చి పార్టీ మార్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభలో కూడా మా బలాన్ని తగ్గించే ప్రయత్నం, అంటే ఇది కుట్రలో భాగం అంటూ కూడా వైసీపీ చెప్తుంది. మరి వారు అన్న దాంట్లో ఇప్పుడు చూస్తే దానికి వాస్తవ పరిస్థితులు నిజమేనా అనే సందేహం రావట్లేదు అంటారా సామాన్య ప్రజలకి? లేదు. ఇక్కడ మీరు అన్నది ఎవరి గురించి అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు పదవులు వచ్చిన ముగ్గురులో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చి, ఒకరు బీజేపీ తరపు నుంచి, ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా వచ్చిన వాళ్ళు. వీళ్ళు మీరు అంటుంది కేవలం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి బలం ఏంటనేది ప్రజలు చూపించారమ్మా. 151 సీట్లకు పరిమితమైన ఒక వ్యక్తి ఇవాళ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయి కూర్చున్నారంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ పక్కన ఉన్న నాయకులకు కూడా పరిస్థితి ఏంటనేది అర్థమైపోయింది. అక్కడ ఇవ్వలేము మనం అని చెప్పేసి అర్థం చేసుకొని ఇవాళ రోజున కూటమికి మద్దతు తెలిపి ఇవాళ రోజున ఆ బాధ్యతల్ని తప్పించుకున్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక ఆర్ కృష్ణయ్య గారి గురించి కానీ, మస్తానరావు గారి గురించి కానీ, అటు పక్కన సతీష్ గారి గురించి కానీ, వీళ్ళంతా మీరు ఒకసారి ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక మంచి బాధ్యతలు ఇవ్వాలి, ఒక మంచి స్థానం అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కాకినాడ ఉంది, కాకినాడలో ఇప్పుడు తంగెళ్ళ ఉదయ్ గారు గెలవడానికి సతీష్ గారు చాలా కష్టపడ్డారు. ఆ గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ రోజున ఆయన రాజ్యసభ వరకు వెళ్ళగలిగారు. పని చేయకపోతే బయటికి తీసుకోరు కదమ్మా. అట్లాగే మస్తానరావు గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ టీడీపీ నుంచి ఆయన వర్క్ చేసుకుంటూ ఎంపీటీసీ స్థాయి నుంచి వాళ్ళ వరకు రాజ్యసభ వరకు ఉన్నారు. ఆయన ఏంటంటే మోసపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ దగ్గర ఉండి మోసపోయారు.
ఆయన అర్థం చేసుకొని ఇక్కడ ఉండలేము అని చెప్పేసి మళ్ళీ సొంత గుట్టుగా ఆయన వచ్చి చేరి ఇవాళ రోజున మళ్ళీ అదొక బాధ్యత అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా కృష్ణయ్య గారు కూడా ఒక బీసీ నాయకుడు బలంగా ఉండాలి, రాజ్యసభలో గళం వినిపించాలన్న ఉద్దేశం మీదే కూటమి నాయకులు ఎన్నుకొని మరి కృష్ణయ్య గారిని చేశారని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, చిట్టిబాబు గారు నమస్తే అండి. హలో చిట్టిబాబు గారు వినిపిస్తుందా మీకు? హలో చిట్టిబాబు గారు వినపడుతుందా? టైం ఏమన్నా మారిందా? చిట్టిబాబు గారు టైం ఏం మారలేదు, మీకు వినిపిస్తుందా? ఓకే, రామారావు గారు. హలో హలో ఓకే అండి, రామారావు గారు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు అనేదైతే టాక్ నడుస్తుంది. గతంలో కూడా నాగబాబుకు మంత్రి పదవి లేకపోతే వేరే పదవులు ఇస్తానన్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించి మీ గారిలో వినిపించారు, ఇలా ఈ విధంగా ఎలా ఇస్తారో అంటూ కూడా. అయితే ఇచ్చే అవకాశాలు కూడా లేవు అంటూ కూడా కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు, ఎందుకు ఇస్తారు ఏంటి అనేది కూడా. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇప్పటికే 24 మంది మంత్రులతో ఉన్న దాంట్లో ఒకటి క్యాబినెట్ అనేది ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ క్యాబినెట్ పదవి మంత్రి పదవికి నాగబాబు పేరైతే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రామారావు గారు? రామారావు గారు వినిపిస్తుందా మీకు? ఆడియో ఓకేనా మీకు? క్లియర్గా ఉందా మనది? హలో ఒక విషయం అండి, చెప్పండి. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదా? క్లియర్ గా ఉందండి, చెప్పండి. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేటటువంటి అంశము అది కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారము. కానీ ఇక్కడ ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశం ఏంటంటే నాగబాబు గారికి రాజ్యసభ పదవి కావాలని వాళ్ళు ఆకాంక్షించారు. ఇక్కడ రాజకీయ విధానం చూస్తా ఉంటే ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ అనేటటువంటి వ్యక్తి చిరంజీవి దగ్గర చేరి, అంటే చిరంజీవికి ప్రయాణ బావమర్ది అక్కడ చేరి అన్ని విషయాలు చక్కబెట్టి భారీ స్థాయిలో కలెక్షన్ చేశారనేది ఏదైతే ఉందో, నాగబాబు గారి మీద కూడా ఈరోజు జనసేన పార్టీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక పరమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఈ కలెక్షన్స్ అన్ని కూడా నాగబాబు గారు చూస్తున్నారు అనేది అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. అంటే ఏంటి రామారావు గారు కలెక్షన్స్ అంటే ఏ కలెక్షన్స్? పార్టీకి సంబంధించిన కలెక్షన్స్ అంటే ఎలాంటి కలెక్షన్స్? ఇప్పుడు జనసేన పార్టీ 2014లో ఎన్నికలకు ముందు స్థాపించిన పార్టీ అండి. మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం క్యాంపెయిన్ చేశారు, ఒక్క సీటు కూడా తీసుకోకుండా, లేకపోతే ఒక్క ఎమ్మెల్సీ గానీ ఒక రాజ్యసభ గానీ కూడా తీసుకోకుండా ఓన్లీ ప్యాకేజ్ కోసం చేశారు. లింగమనేని ఎస్టేట్స్ వల్ల దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా డిస్ప్యూట్ అయింది కదండి. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఉంది, అది లింగమనేని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ అండి, అది ఇది ఆ క్యాంపెయిన్ కోసం. అట్లాగే కొంత మొత్తం డబ్బులు కూడా ముట్ట చెప్పారు అనేది ప్రజల్లో నానుడు ఉంది, అనుమానాలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్యాకేజ్ కోసం చేశారు. ఎందుకంటే ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు, ఒక్క సీటు కూడా అడగలేదు, ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకోలేదు. అదంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగినాయి తప్ప మరొకటి కాదనేది అందరికీ మనసులో ఉన్నటువంటి మాట. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఒక్క మంత్రి పదవి ఖాళీగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలనేటువంటి మీమాంస ఉంది. అది ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారని చెప్పేటటువంటి ఆలోచన. దానికి సంబంధించి ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ అనేటువంటి వ్యక్తిని ఏదో మొత్తాన్ని ఆయనకు ఇచ్చి రిజైన్ చేయించారనేటటువంటి విధానం కొనసాగుతా ఉంది. మరి అటువంటి పదవి మరి బాలినేని గారికి ఇవ్వాల్సి ఇచ్చిందేమో ఈ మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు అట్లా డిసైడ్ చేశారా? వాళ్ళు వాస్తవంగా నాగబాబు గారికి రాజ్యసభ అడిగారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇద్దరు అన్నలదమ్ములు కేబినెట్ లో ఉంటే అది జనసేనకి ఆత్మహత్య సదృశ్యం అనేది రాజకీయ అవగాహన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ఆ యొక్క ఏదైతే రాజకీయ తంత్రం ఏదైతే ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, దాంట్లో జనసేన ఇరికించేటటువంటి భాగంగా నాకైతే అనిపిస్తా ఉందండి. ఈ నాగబాబు గారు కనుక మంత్రిగా కనుక రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఒకవైపున
పవన్ కళ్యాణ్ గారు మంత్రి, మరోవైపు నాగబాబు గారు మంత్రి. ఇక్కడ ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే పార్టీలో నుంచి ఇద్దరు మంత్రులుగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు మంత్రులు అవుతున్నటువంటి ఆ యొక్క క్యాలిక్యులేషన్ కూడా ఇది ప్రజాబాహుల్యంలో ఏదైతే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా అసంతృప్తికి లోనయ్యేటటువంటి అంశం తప్పితే ఇది జనసేనకి ఏమాత్రం కూడా మంచిది కాదు అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుందండి. ఓకే, జనసేనకి ఇది ఏమాత్రం మంచిది కాదు అంటారు. ఓకే అండి, రామారావు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్కారం చిట్టిబాబు గారు. మొత్తానికి నాగబాబుకి మంత్రి పదవి అయితే ఖరారైంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కృష్ణయ్య కావచ్చు, లేకపోతే బీద మస్తాన్ రావు కావచ్చు, సానా సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యసభకి ఏకగ్రీవంగా అవుతుంది. నామినేషన్ దాఖలు చేసినా కానీ అది ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలే ఉన్నాయి. మ్యాక్సిమం ఏకగ్రీవంగా వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు నాగబాబు మంత్రి పదవిపై గతంలో రాజ్యసభకు వెళ్తానన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు, దీనికోసమే మంత్రాలు జరుపుతున్నారు, అన్న కోసమే మంత్రాలు జరుపుతున్నారు, లేకపోతే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా ఉన్నట్లుండి ఏపీ క్యాబినెట్లోనే మంత్రి పదవి ఆయనకు వరించనుంది. మరి మీరేమంటారు దీన్ని? నిజంగా ఇప్పుడు రామారావు గారు చెప్పినట్లు ఇది జనసేనకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, అదేవిధంగా ఒకే కుటుంబంలోనూ ఇద్దరు ఉండటం ఓకే అంటారా? ఇక రామారావు గారు అన్నట్టు దాంట్లో ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా రామారావు గారు అన్నట్టు పార్టీకి మంచిది కాదు ఇది. పార్టీకి డెఫినెట్ గా ఒకే కుటుంబంలోంచి ఇద్దరు అన్నదమ్ముల్ని పెట్టడం వల్ల నాదెళ్ల మనోహర్ సెకండరీ అయిపోతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా నాదెళ్ల మనోహర్ ఈక్వల్ గా స్థాయిలో నడుస్తున్నాడు మంత్రి. ఎప్పుడైతే నాగబాబు ఎంటర్ అవుతాడో నాదెళ్ల మనోహర్ సైడ్ లైన్ అవుతాడు. నాదెళ్ల మనోహర్ సైడ్ లైన్ అవడం వల్ల నష్టమే జరుగుతుంది కానీ మంచి జరగదు. డెఫినెట్ గా నాదెళ్ల మనోహర్ ఊరుకోలేడు. నాదెళ్ల భాస్కరరావు కొడుకు, మర్చిపోకూడదు మనం. అతను సైకాలజీ ఊరుకోడు. ఏదైనా అనర్థమైన ఈ విషయాలు జరుగుతాయి కానీ రాజ్యసభ అని వెళ్ళటం పార్టీకి మంచిది. ఇది కాకుండా ఇలా మంత్రి పదవుల్లో ఒకే కుటుంబం నుంచి, ఒకే కులం నుంచి ఒకే పదవి తీసుకుంటాం వల్ల పార్టీకి నష్టము. చంద్రబాబు వ్యూహంలో బాగా కరెక్ట్ గా చంద్రబాబు వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది, తంత్రం ఉంటుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. తన కొడుకుని 2027 లేదా 2029 ఎన్నికల నాటికి తన కొడుకుని తన స్థానంలో కూర్చోబెట్టే ప్రయాణంలో ఉంటాడు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని 2029 ముఖ్యమంత్రి, కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయడు. అది అలా చేస్తాడు, అంగీకరిస్తాడు అనుకుంటే మన భ్రమే అవుతుంది. రాజకీయ నాలెడ్జ్ లేనివాడు చెప్పే మాట అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు ఆ పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు రాజ్యసభలో నాగబాబు ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ ఇక్కడ ఉండటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చంద్రబాబు ఆడే నాటకంలో పావులు అయిపోతారు. అది తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి నాకు ఇప్పటికి కూడా ఖరారు అయిందంటున్నాను. ఇప్పటికీ నేను నాకైతే నా రాజకీయ విశ్లేషణలో ఇప్పటికి కూడా ఆఖరి నిమిషంలో చేంజెస్ ఉంటాయి, ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటాయి. చంద్రబాబు అలాగే చంద్రబాబు లక్షణమే అది కదా, పెదవులు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. కనుక ఇలా ఇస్తాను చూపించి రేపు ఏదో చేస్తాడు లాస్ట్ మినిట్ లో. ఆ లాస్ట్ మినిట్ లో దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అప్పుడు ట్రై చేసే చంద్రబాబు నెక్స్ట్ చూద్దాంలే అనేది ఇలాగ ఉంటుంది. చంద్రబాబు డ్రామా అలాగే ఉంటుంది. ఆ డ్రామాకి బలి అవుతారో వీళ్ళు, లేకపోతే వీళ్ళు పొలిటికల్ స్ట్రాటజీగా ఏమైనా వెళ్తారు. కాకపోతే జనసేన పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పుడు కనపడలేదు ఇంతవరకు. ఇప్పుడు వాడు పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్తున్న మార్గం కానీ వ్యూహం కానీ ఏమి కనపడదు. కనుక వాళ్ళ ఏం వ్యూహం ఉంది, చంద్రబాబు వ్యూహాన్ని తట్టుకుంటానికి ఎలాంటి కౌంటర్ వ్యూహం ఉంది, ఏమీ లేదు. కనుక వేచి చూడాలి మనం. నా ఉద్దేశం లాస్ట్ మినిట్ లో అయినా చంద్రబాబు టాటా బై చెప్తాడు తప్పితే కన్ఫర్మ్ చేస్తాడని నేను అనుకోవట్లా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా దీన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం లేకుండా ఇలా అధికారిక ప్రకటన అయితే రాదు. అయితే చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని టాటా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు.
అంతే యూటర్న్ మాస్టర్ కదా చంద్రబాబు కన్నా యూటర్న్ మాస్టర్ ఎవరున్నారు కరెక్ట్ గా ఆయన రాష్ట్ర లో కూడా ఇది కాదు దీనికన్నా బెటర్ పొజిషన్ ఏదో చేస్తాడు. రెండు రకాల చంద్రబాబు ఇప్పుడు కత్తికి 2010 ఉంటుంది. ఇచ్చాడా ఒక రకమైన వ్యూహం పన్నుతాడు, ఇవ్వలేదా ఇంకో రకమైన వ్యూహం పన్నుతాడు. ఏమైనా పవన్ కళ్యాణ్ తగ్గించే ప్రయత్నంలోనే ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కించే ప్రయత్నంలో పైకి ఎక్కించే ప్రయత్నం ఉండదు, చెయ్యడు చంద్రబాబు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెరుగుతున్న కొద్దీ నష్టపోయేది ఎవరంటే తన కొడుకు లోకేష్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. కానీ లోకేష్ స్థాయి తగ్గితే 2029 ఎవరు ముఖ్యమంత్రి, తన ముఖ్యమంత్రి కాదు చెప్పేశాడు ఆఖరి ఎన్నికలని. 2029 ఎవరు ఎన్నికలు, ఎవరు కుటుంబ తరపున ఎవరు ముఖ్యమంత్రి, ప్రజాభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. దాన్ని ఎలా తొక్కాలి, ఎలా నొక్కి తన కొడుకుని ఎలా పైకి ఎక్కించాలి ఆ ప్రయత్నంలో ఉంటాడు చంద్రబాబు. దాంట్లో భాగంగా ఇది పనికి వస్తుందంటే ఇలా చేస్తాడు, మంత్రి పదవి ఇచ్చి నొక్కటం బాగుంటుంది అనుకుంటే అలా నొక్కుతాడు. లేదంటే ఆఖరి నిమిషంలో మార్పులు చేసి కొల తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కొల ప్రాతిపదిక ఇవ్వాలి, బీజేపీకి కూడా ఇవ్వాలి. బీజేపీ ఒక సిటీ ఒకటే ఇచ్చాం, బీజేపీ ఇవ్వాలి, అది కొల ప్రాతిపదన వీళ్ళకి ప్రాతినిధ్యం లేని కులాలకు ఇవ్వాలి. ఇలాంటి ఇయ్యూ తీసుకొస్తాడు, చేస్తాడు. నాకు ఇప్పటికీ నేను ఆయన అఫీషియల్ గా చెప్పాడు అనే అనౌన్స్మెంట్ మీరు అంటున్నారు కానీ ఇప్పటికీ నా డౌట్స్ నాకు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులకి ఆఖరి నిమిషం మార్పులు చాలా ఉంటాయి చంద్రబాబు విషయంలో. ఓకే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అదేవిధంగా మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ అన్నప్రెడ్డి విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. విజయభాస్కర్ గారు నమస్కారం. విజయభాస్కర్ గారు, ఇక్కడ రాజీనామాలు ఒక మిస్టరీగా ఉన్నాయి. ఒక బీద మస్తాన్ రావుది కానీ, లేకపోతే కృష్ణయ్యది కానీ, లేకపోతే మోపిదేవి వెంకటరమణ స్థానానికి ఆయన రాజీనామా చేయడం కానీ 20 నెలలు ఉంది అనగానే ఇలా ఒక రాజీనామాల మిస్టరీ అయితే ఆ రాజీనామా చేసిన వాళ్ళకి మళ్ళీ పదవులు రావడం ఇక్కడ ఆలోచించవలసిన అంశం. దీని వెనక కుట్రలు ఏమైనా ఉన్నాయా, ఆంతర్యం ఏమైనా ఉందా? వైసీపీ ఆరోపిస్తున్నట్టు కావాలని రాజీనామా చేయించారా? ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం వెనకాల చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సగం మెజారిటీ అలా ఎలా ఉంటది రాజకీయం, చంద్రబాబు ఆడే రాజకీయం ఎలా ఉంటదని పెద్దలు చిట్టిబాబు గారు ఇప్పుడే చెప్పగానే చెప్పారు. రెండోది ఆ లెటర్ ప్యాడ్ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో నాగబాబు గారి ఇద్దరిని మనం రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పడంతో పాటు అసలు ప్రస్తావన ఉండకూడని విషయం ఏంటంటే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని లెటర్ ప్యాడ్ పైన చంద్రబాబు గారికి పెట్టారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవాస్తవం అని నేను నమ్ముతాను. ఎందుకంటారు ఆయన అన్నట్టుగానే విజయభాస్కర్ గారు? అవాస్తవం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటే అంటే ఇవాళ రేపు డిజిటల్ మీడియా టెక్నాలజీలో చంద్రబాబు అనే వ్యక్తి చాలా వ్యూహకర్త. తాను చేసేదే పక్కన వాడికి తెలియకుండా చేసేటువంటి చంద్రబాబు తాను లెటర్ ప్యాడ్ మీద బట్టి అవాస్తవం అనే పదాన్ని నేను కన్ఫర్మ్ చేయటం కంటే అదే గనుక నిజమైతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ బ్రదర్స్ విపరీతంగా బెదిరిస్తున్నారని తనకున్న బీజేపీ అండతోటి ఖచ్చితంగా మనందరం భావించాల్సి ఉంటదని మాత్రం చెప్తున్నది. అవాస్తవం అని చెప్పేదానికంటే అది లెటర్ ప్యాడ్ మీద పెట్టే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బ్రదర్స్ వాళ్ళ వెనకున్నటువంటి బీజేపీకి భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే చిట్టిబాబు గారు చెప్పారు తన లాస్ట్ మినిట్ వరకు రాజకీయమే తన ఊపిరిగా తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు తన కొడుకుని మించి ఇంకొకరిని ముందుకు తీసుకొచ్చే అవకాశం చెయ్యని రానివ్వనటువంటి చంద్రబాబు నాగబాబుని మంత్రిని చేస్తే ఒక వ్యూహం ఉంటది, మంత్రిని చేయకపోతే ఒక వ్యూహం ఉంటది అనేది ఖచ్చితంగా అందరూ ఏకీభవించాల్సిన విషయం. రెండోది రాజకీయాల్లో కుటుంబాల నేపథ్యంలో కనుక మనం రాజకీయాలు చూసినట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారు తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి కూడా అంత సమర్థుడో లేకపోతే ఇంకొకటి అనుకున్నటువంటి విషయంలో కూడా ఆయన చేయలేకపోయాడు, అంత పవర్ఫుల్ నాయకుడు. అదే సమయంలో చంద్రబాబు కూడా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ కలిసి పోరాటం చేసి కూటమి కట్టి జగన్ని మట్టి కనిపించి మేము అధికారంలోకి వచ్చామనే ఆనందం పూర్తిగా వీళ్ళు అనుభవించకుండానే లోకేష్ ప్రమోషన్ కి ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు అడ్డమైపోయాడు, 100% అడ్డమయ్యాడు. ఎలా అడ్డమయ్యాడు అనే దానికంటే వాళ్ళ వ్యవహార శైలి.
నెలకు ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని అడావుడి చేసి, మరి అది కొంతమంది ఏమంటారు, ఈ రకంగా వీళ్ళని లడ్డు వ్యవహారం కానీ, కాకినాడ బియ్యం వ్యవహారం కానీ, ఇంకొక వ్యవహారం కానీ ముందుకు దోచేసి వీళ్ళని యాక్షన్ ప్లే కెమెరా అనే టైప్ లో ముందుకు దోచేసేసి వీళ్ళని ముందుకు దోచేసి చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నాడు అనే వాళ్ళు లేకపోలేదు. అదే సమయంలో నాగబాబు గారికి పదవి ఇవ్వాలి అంటే నాగబాబు గారు మేబీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ జనసేన, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి అంత అవసరమైన వ్యక్తిగా భావించే రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ లేరనేటువంటిది 100% వాస్తవం. ఎందుకంటే ఆయన మేబీ ఆయన జనసేన పార్టీకి ఒక అవసరమైన వ్యక్తిగా తన పవన్ కళ్యాణ్ గారి అన్నయ్యగా ఆయన అవసరమేమో, కానీ వ్యక్తిత్వ పరంగా చూసినా ఇంకో రకంగా చూసినా ఆయన కేబినెట్ లోకి రాగలిగినంత ఆవశ్యకత ప్రజా సంక్షేమం దృష్ట్యా లేదు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఒక స్పీకర్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గారి పాత్ర చాలా కీలకం. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఈ రోజు వరకు కూడా 1 and 2 గా, లేకపోతే ఇద్దరు సమానమైన హోదాలో వాళ్ళు కొనసాగుతున్న వేళ, అదే సమయంలో వేరు క్యాస్టులు, కాపు పార్టీ అనే దాంట్లో ఒక కమ్మ అనేటువంటి నాదెండ్ల మనోహర్ సీనియర్ పొలిటీషియన్ స్పీకర్ గా చేసిన వ్యక్తి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ఇతను బీజేపీతో కానీ టీడీపీతో కానీ ఇంకొక వ్యక్తితో మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ హావభావాలు చేష్టలు మాత్రమే రాజకీయాల్లో పనిచేయవు. కొన్ని మాట్లాడాల్సిన మాటలు, కొన్ని చేయాల్సినటువంటి చర్చలు, కొన్ని చేయాల్సినటువంటి వ్యవహారాలు జరపడంలో నాదెండ్ల మనోహర్ పాత్ర తెర వెనుక చాలా ఉందని ఇక్కడున్న వక్తలతో పాటు చాలా మంది నమ్ముతా ఉన్నాం. అదే సమయంలో నాగబాబు గారి మంత్రి పదవి ఇవ్వటం వల్ల అది చంద్రబాబు వ్యూహం ఖచ్చితంగా ఉంటది. ఇస్తారనే అనుకుంటే రానున్న రోజుల్లో నా వ్యక్తిగత అభిప్రాయం చాలా మంది అనుకుంటుంది ఏంటంటే జనసేన ఈజ్ అండర్ ది క్లచెస్ ఆఫ్ బీజేపీ చెప్పినట్టే గత 10-12 సంవత్సరాలుగా జనసేన ఆడుతుందని నేను నమ్మే వాళ్ళలో నేను ఒకటి. అదే సమయంలో బీజేపీ అత్యంత త్వరలో బీజేపీతో విలీనం అయిపోయి ఇవాళ వైసీపీ నుంచి పెద్ద నాయకులు కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, సరే జగన్ నాయకత్వం నచ్చలేదండి, జగన్ పనికిరాని నాయకుడని వాళ్ళు వచ్చి టీడీపీలోనో బీజేపీలోనో చేరకుండా జనసేనలో ఎందుకు చేరారు అంటే దేర్ ఈజ్ ఎ స్ట్రాటజీ బై బీజేపీ. ఆ వ్యూహం ఏదైతే ఉందో జనసేనలోకి తీసుకెళ్లి జనసేన ద్వారా వాళ్ళందరినీ బీజేపీలోకి చేర్చే వ్యూహంతో బీజేపీ జనసేన ఒక వ్యూహంతో పనిచేస్తున్నాయా, లేకపోతే బీజేపీ వ్యూహాన్ని జనసేన చెప్పినట్టుగా ఆడుతుందా? చిట్టిబాబు గారు చెప్పినట్టు జనసేనకంటూ ప్రత్యేకమైన వ్యూహం అంటూ ఏమీ ఉండకపోవచ్చు, వ్యూహం చేసే స్థాయి వాళ్ళది కాకపోవచ్చు, కానీ ఎవరో ఒకళ్ళకి తానా తందానా అనే పరిస్థితిలో జనసేన ఖచ్చితంగా ఉంది. అది బీజేపీ అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అదే సమయంలో బీజేపీ వచ్చేసరికి బీజేపీ బెదిరింపు పాలిటిక్స్, అది అదాని వ్యవహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, బెదిరింపు పాలిటిక్స్ లో జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీళ్ళందరినీ కూడా బుజ్జగింపు పాలిటిక్స్ లోనే బీజేపీ ఉంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో తప్పు కాకపోతే జనసేన బీజేపీ ఒకటైపోతాయి. చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రక్రియకి చెక్ పెట్టడానికే ఈ రకమైన రాజ్యసభ అందకపోయినా మంత్రి పదవి రావాలనేటువంటి పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేస్తున్నారని నేను భావిస్తున్నాను. రాజ్యసభకు ఎవరైతే వెళ్లాలో వాళ్ళ పేర్లు అయితే ఖరారయ్యాయి. ఈ రోజు నామినేషన్ కూడా వేయనున్నారు. అయితే అనూహ్యంగా ఏపీ కేబినెట్ లో నాగబాబు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేసినట్లు కూడా ఒక లెటర్ అయితే వస్తుంది. మరి అది నిజం కాదు, అవాస్తవం కాదు, అవాస్తవం అది నిజం కాదు అంటున్నారు. అయితే ఒకవేళ నిజమైతే దీని వెనకాల ఒక బెదిరింపు చర్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అండదండలతో ఇక్కడ టీడీపీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ బెదిరించి ఆ లెటర్ అనేది రిలీజ్ చేశారు అని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో. లక్ష్మీకాంత్ గారు, 1 కాదు 2 కాదు, మన ప్యానలిస్టులు మీకు అనేకమైన ప్రశ్నలు సంధించారు. 1 కాదు 2 కాదు, వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 1 పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్. 2 నాగబాబు కలెక్షన్స్ వసూలు చేస్తారు, లేకపోతే పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఆ ల్యాండ్ కానీ లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా కలెక్షన్స్ ద్వారా వచ్చినాయి. అదేవిధంగా ఒకే కుటుంబంలో 2 ఉంటే ఎలా? ఇప్పుడు నాగబాబుకి పదవి ఇవ్వడం వల్ల నాదెండ్ల మనోహర్ ఉన్న ఆయన స్థానం
పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇంపార్టెన్స్ అనేది పడిపోతుంది. దీనివల్ల జనసేనలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు నాగబాబుకి పదవి అని అనౌన్స్ చేసే ముందు ఒక బెదిరింపు చర్య, బెదిరింపు ధోరణి అనేది పవన్ కళ్యాణ్ తరపు నుంచి బీజేపీ అండదండలతో వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబును కానీ లోకేష్ని కానీ బెదిరింపు ఇలాంటివి అంటే మెగా బ్రదర్స్ బెదిరింపులు దీని వెనకాల ఉన్నాయి అంటున్నారు మన ప్యానలిస్ట్లా అంటున్నారు. మీరేమంటారు? ముందులో ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. దీంట్లో ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన రామారావు గారికి ఇంకా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 151 నుంచి 11కు పడిపోయిన మీ పార్టీని బతికిద్దామని ఇవాళ రోజున ఎవరు లైవ్కి రాకపోయినా కానీ డిబేట్లకు రాకపోయినా కానీ రామారావు గారి మంచి సంకల్పంతో ఇట్లాగా లైవ్లు రావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. అట్లాగే మన అన్నపరెడ్డి గారు ప్లస్ చిట్టిబాబు గారికి అందరికీ కూడా ఇక్కడ మీ అందరి ప్రశ్నలకు కూడా ఒక సూటి సమాధానం ఏంటంటే, ప్రజారాజ్యం అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి గారికి ఫైనాన్స్, ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఫైనాన్స్ అండ్ ప్యాకేజ్ అండ్ బెదిరింపులు. వీటిలో ప్రతిసారి కూడా మా జనసేన తరపు నుంచి డిబేట్లో పాల్గొన్న ఏ నాయకులైనా కానీ ఏ మీటింగుల్లో అయినా కానీ ప్రతి ఒక్కరికి మేము గట్టిగా వివరిస్తున్నాం. స్వామి మాలేసుకొని చెప్తున్నాను, స్వామి శరణం. ప్యాకేజీ తీసుకున్న కొడుకు ఎవరు, ఇచ్చిన కొడుకు ఎవరు మీరు నిరూపిస్తే గనక మీకు మేము ఆ రోజు మేము బానిసత్వం చేస్తాము అని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఇవాళ వరకు కూడా ప్రతిసారి టీవీల ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ప్యాకేజీ, బెదిరింపులు. పవన్ కళ్యాణ్ గారే బెదిరించే లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్లో ఎందుకు కూర్చోబెడతారు? ఈ క్వశ్చన్ నేను గట్టిగా అడుగుతున్నా. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫైనాన్షియల్ అయితే ప్రతి ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు 5-6 కోట్ల రూపాయల సినిమాలు చేస్తారు. ఒక నిమిషం మీరు పూర్తిగా వినాలి. మీరు చెప్పింది నేను పూర్తిగా విన్నాను కాబట్టి నేను చెప్పింది మీరు పూర్తిగా వినాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటూ ఇవాళ రోజున డిప్యూటీ సీఎంగా ఎందుకుంటున్నారు చెప్పగలరా? అని ఇంకోటి ప్యాకేజీ అని తెగ మురుగుతున్నారు. అసలు ప్యాకేజీ ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఇచ్చారు, ఇది నిరూపించారా ఇన్ని సంవత్సరాల్లో? చింత చచ్చిన పులుపు సావలేదు అన్నట్టుగా ఇంత 11కు పడిపోయినా కానీ దిక్కుమాలిన రోగం ఇంకా తగ్గకపోతే ఎందుకండి? ఒక కుటుంబంలో ఎంతమంది మంత్రివర్గంలో ఉంటారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు ఒకే వర్గానికి సంబంధించి చుట్టాలు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామా? ఎంతమంది సలహాదారులు అదే వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకుందామా? ఒక్కదానికి సమాధానం ఉండదు. గట్టిగా మాట్లాడితే ఏమనంటే పెద్ద ఆర్గ్యుమెంట్కి వస్తారు ఒక్కొక్కరు. చంద్రబాబు నాయుడు మీద పావులు కదుపుతుందా జనసేనకి నాగబాబు గారు పేరు ఇచ్చి గౌరవనీయులు అన్నపరెడ్డి గారు ఏమన్నారు, ఫేక్ లెటర్ ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తారా? ఫేక్ లెటర్ ఇస్తే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఫేక్ లెటర్ ఇస్తే ఈ పార్టీకి ఒక సోషల్ మీడియా కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా సార్? మీకు పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. జనసేనకి స్ట్రాటజీ లేదు. స్ట్రాటజీ లేకపోతే ఇవాళ రోజున మేము 21కి 21 మేము కొట్టేవాళ్ళం కాదు. ఒక స్టేట్ నుంచి సెంట్రల్ పొజిషన్కి వెళ్ళి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ మేము ఇచ్చేవాళ్ళం కాదు. ఒక కీ రోలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో పోషించేవాళ్ళు కాదు. ఇతను పవన్ కాదు, ఒక తుఫాన్ అని చెప్పేసి సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పేంత స్థాయి కాదు. కానీ స్ట్రాటజీ లేదని మీరు ఎట్లా చెప్తారండి? స్ట్రాటజీ లేదని ఎట్లా చెప్తారు? నాయకుల్ని ఉపయోగించుకొని మోసం చేసేది వైసీపీ గవర్నమెంట్.
గతంలో చేశారు. సరే మేము ఇప్పుడు అట్లా చేయలే. సబ్జెక్ట్ ఒక రోజు పూర్తిగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పిలవగలిగితే ఒక నిమిషం రామారావు గారు, రామారావు గారు, చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. పూర్తిగా వినాలి. మీరు చెప్పిన ఒక నిమిషం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు కదా. మీరు క్వశ్చన్ వేసినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు, తనని కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం. నేను చెప్పాలి కదా. రాజకీయాలు 11 బొచ్చు ఏంటండి ఆయన మాట్లాడేది? మీరు నేను చెప్పినప్పుడు మీరు అన్నప్పుడు మీరు మాట అడ్డం రాకూడదు. మాట్లాడేది ఏంది? గౌరవనీయులు పూర్తిగా ప్యానల్ లో ఉన్నవాళ్ళు గౌరవనీయులు పూర్తిగా మా సమాధానం వినాలి. ఇప్పుడు ఏ నా కొడుకు స్వామిమాలను వేసుకొని ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? అన్నమరెడ్డి గారు మీరేంటి చంద్రబాబు అట్లా ఉండకూడదు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఉండాలి, ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కింద పనిచేస్తున్నారు, లేదంటే బీజేపీ దగ్గర ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. రాసుకోండి. నా కొడుకు ఈ భజన నా కొడుకు స్వామిమాలు వేసుకొని ఎవరండి ఆయన? కాదు నా మాటని వేసిన క్వశ్చన్లు అట్లా ఉన్నాయి సార్. మీరు వేసిన క్వశ్చన్లు అట్లా ఉన్నాయి. మాట్లాడగలిగితేనే పిలవండి. నా కొడుకు ఈ నా కొడుకు సరే సరే మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు వేసిన క్వశ్చన్లకి మేము సమాధానం చెప్పాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు అదేవిధంగా విజయభాస్కర్ గారు అలాంటి పదాలు కూడా మనకి వద్దండి లక్ష్మీకాంత్ గారు. అన్నమరెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ బెదిరింపులు ఇస్తుంది. మీరు శుభ్రంగా జర్నలిస్ట్ అని ముసుగు తీసేసి నా మాటిని ఒక సినిమా స్టోరీలు రాసుకోండి, లేదు ఏ రామ్ గోపాల్ వర్మ దగ్గర జాయిన్ అవ్వండి. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు చెప్తారు ఏంటంటే? నీ హోదా ఏంది, నీ స్థాయి ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఒకసారి. ఎవరి స్థాయి ఎక్కడ సార్? మీరు మా స్థాయి గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. విజయభాస్కర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. స్థాయిలు అనేది ఇక్కడ ప్రస్తావన కాదు. చెప్పండి. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. నాగబాబు గారికి మంత్రి పదవి గురించి మాట్లాడతారా, ప్యాకేజ్ గురించి మాట్లాడతారా? ఎవరెవరిని బెదిరించారు? కాకమ్మ కథలు గాలి వార్తలు మాట్లాడటము మాకు చాలా తెలుసు. ఓకే ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. మీరు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు. ఓకే విజయభాస్కర్ గారు దయచేసి మీరు కూడా ఒక్క నిమిషం హోల్లో ఉండండి. లక్ష్మీకాంత్ గారు మీరు కూడా, ఎందుకంటే మాల వేసుకున్నప్పుడు మనం కొన్ని పదాలు మాట్లాడొచ్చు, కొన్ని పదాలు మాట్లాడకూడదు. ఒక్క నిమిషం అండి. నేను మాట్లాడను, కాకపోతే వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే అట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఈ విషయంలో మేము స్పందించకపోతే రేపొద్దున ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు. ఇది లైవ్ లో చూస్తున్నారు కొన్ని వేల మంది. విషయానికి సంబంధించిన సమాధానం చెప్పండి. లైవ్ లో మేము టాపిక్ మీరు అడుగుతుందంటే నాగబాబు గారు మంత్రివర్గం గురించి మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడుతుందంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తుంది. అవును, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని నాగబాబు ఫైనాన్షియల్ గా ఉన్నాడు. అది రాజకీయ వ్యూహం అని చెప్తున్నారు. ఏ రాజకీయ వ్యూహం ఇది? నేను ఇప్పుడు ఈ టైంలో నేను గట్టిగా మాట్లాడలేదంటే నా పార్టీ తప్పుడు పార్టీ అని చెప్పేసి జనాలు నమ్ముతారు స్వామి. ఓకే ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు వ్యూహాలు అంటే వ్యూహాలు మా వ్యూహాలు మాకుంటాయి సార్. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. మీరు హోల్డ్ ఉండండి, దయచేసి హోల్డ్ ఉండండి. చిట్టిబాబు గారు చంద్రబాబు నాయుడు వ్యూహం ఇలా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఓకే బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పార్టీలో ఒకే వర్గానికి చెందిన వారో ఒకే కుటుంబానికి చెందిన వారో ఇవ్వడం వల్ల అక్కడ ఇబ్బందులు వస్తాయని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకే వర్గం చెందారు, ఒకే కుటుంబానికి చెందిన వారని చూడాలా, లేకపోతే పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనేది చూడాలంటారా? చెప్పండి చిట్టిబాబు గారు. అలా చూస్తేమో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది, ఒక నాగబాబు కన్నా విపరీతంగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కనుక ఆ లాజిక్ కాదు. ఇక్కడ 2 పాయింట్లు అమ్మా. చంద్రబాబు పన్నిన వ్యూహం కత్తికి 2 వైపులా పడుతుంది. ఒకటి, పదవి ఇచ్చాడా, పదవి ఇస్తే ప్రజల్లో ఒకే కుటుంబానికి వీళ్ళు మొత్తం ఈ పదవుల కోసం కూర్చుంది ఈ కుటుంబం, ఒకే కుటుంబంలో వరుసగా తీసుకుంటారు, మిగతా వాళ్ళు లేరా, ఇంతమంది కష్టపడలేదు ఆ పార్టీకి, గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉంటే నాగబాబు అన్నయ్యకి పదవి తెచ్చుకోవాలా అని ప్రజల్లో ఒకటి ఇది వస్తుంది. అది అడ్వాంటేజ్ చంద్రబాబుకి. ఇవ్వలేదా
ఇవ్వకపోతే అన్రెస్ట్ వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ లో. అన్రెస్ట్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాంటేజ్ చంద్రబాబు ఒక కత్తికి రెండే పొద్దులాగా వ్యూహం పన్నాడు. ఈ వ్యూహంలో ఎటు వచ్చినా నష్టపోయేది పవన్ కళ్యాణ్, లాభపడేది చంద్రబాబు. రాజకీయంగా నష్టపోయేది వీళ్ళే. అది అలాంటి వ్యూహం అలాంటి ఉంటుంది. దానికి ప్రతి వ్యూహం ఏం చేస్తున్నారు అది ప్రశ్న. ప్రతి వ్యూహం వీళ్ళు చేయగలిగే స్థాయిలో ఉన్నారా? ఇంతవరకు చూసే చరిత్రలో జనసేనకి వ్యూహం అనేది లేదు. ఏదో వెళ్ళిపోతూ ఉండటమే కానీ వెళ్తా ఉండటమే కానీ ఒక వ్యూహం, రాజకీయం ఇది లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అవసరం. ఇక్కడ కారణం ఉంది, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అవసరం. ఎందుకు బీజేపీ అవసరం? అతనికి ఉప్పు అందింది. చంద్రబాబు నన్ను నొక్కబోతున్నాడు, తన కొడుకును బయట తీసుకురావడానికి నన్ను నొక్కబోదు కనుక తనకు మరొక ఆధారం కావాలి. ఓకే, మీకు ఎలా తెలుసు చిట్టిబాబు గారు? ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బయటకు వచ్చి ఒకరినొకరిని విమర్శించుకున్న పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. లేకపోతే ఇక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి, వాళ్ళ అంతర్గత చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి, విభేదాలు ఉన్నాయన్న అంశం కూడా లేదు. చంద్రబాబు నాయుడు వీలైన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టారు, ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ. అంతేకాని తనని తొక్కేస్తున్నారు, తనని పక్కకు నెడుతున్నారు అన్న భావన ఎక్కడా రానివ్వలేదు. కానీ మీరు ఎలా ఫైనల్ చేస్తున్నారు? చెప్పండి. నువ్వు చెప్పే కదా వీరు. చంద్రబాబు యొక్క స్టైలే అదమ్మా. చంద్రబాబు యొక్క స్టైలే గజాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. మోడీని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నోరు కాదా? మోడీని ఈ దేశంలో ఉండడానికి పనికిరాదు అన్న నోరు కాదా? ఈ మోడీ ఫ్యామిలీని తోలనాడిన నోరు కాదా? ఇవాళ మోడీ దేవుడు అంటలేదా? చంద్రబాబు ఎప్పుడేం మాట్లాడగలరు కనుక చంద్రబాబు కూడా మంచిగా మాట్లాడాడు, మాట్లాడుతూ అనడానికి లాజిక్ లేదు. చంద్రబాబు ఈజ్ కేపబుల్ ఆఫ్ టాకింగ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. అతను ప్లస్ అతనికి మీడియా ఉంది, తను మాట్లాడిన తప్పును ఒప్పును కూడా భజన చేయడానికి పేపర్లో మీడియాలో ఉన్నాయి. అవి చేయించుకుంటాడు చక్కగా. మీడియా మేనేజ్మెంట్ గొప్పగా చేయించుకుంటాడు కనుక అది కాదు ఇక్కడ. ఈవెన్ పవన్ కళ్యాణ్ నీడ్స్ సపోర్ట్ నౌ. పవన్ కళ్యాణ్ అర్థమవుతుంది చంద్రబాబు తను కాని కూడా తను దాటుకుని లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం అండి, కంప్లీట్ చేయండి. చిట్టిబాబు గారిని కంప్లీట్ చేయండి ఒక నిమిషం. చంద్రబాబు గ్రిప్ బయటకు వస్తే అండ కావాలి. అండ ఎవరు? బీజేపీ. అందుకని కేంద్రం బీజేపీని గ్రిప్ లోకి వెళ్ళడం కోసమనే సనాతనం మొదలెట్టాడు. సనాతనం అంటే అసలు ఆయనకి పూర్తిగా తెలియదు. సనాతన ధర్మం అంటూ లేదు. సనాతన సంప్రదాయము హిందూ ధర్మము. సనాతనం ఏంటి? సనాతనం రెండో శతాబ్దంలో మొదలైతే చిట్టిబాబు గారు అది సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకులేండి కానీ చిట్టిబాబు గారు సనాతన ధర్మం మన టాపిక్ గురించి మాట్లాడదాం. శతాబ్దంలో ఉన్నది 19వ శతాబ్దంలో ఈ సతీ సహగమనము, బ్రాహ్మణాలకే విద్య, బాల్య వివాహం ఇవన్నీ 1832లో 10 శతాబ్దాలు పోరాడితే వచ్చింది. ఇప్పుడు ఆయన సంతానం కావాలంటే కావాలా మళ్ళీ తిరిగి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేక సమస్య. బ్రాహ్మణుల చిట్టిబాబు గారు ఆ అంశాన్ని మళ్ళీ మాట్లాడదాం మనం. చిట్టిబాబు గారు ఆ సనాతన ధర్మాన్ని గతంలో ఉన్న మూఢనమ్మకాలని వాటన్నిటిని కూడా మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకే చిట్టిబాబు గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు పావుగా ఉంటున్నారు, ఇదేనా మీ ప్రశ్న? అదే అండి జరుగుతున్న డ్రామాలో ఇది ఒక భాగం. చిట్టిబాబు గారు వ్యూహం వేస్తున్నాడు. చిట్టిబాబు గారు దాంట్లో బలి అవుతాడా నాగబాబుని ఇచ్చి బలి చేస్తాడా లేకపోతే ఇవ్వకుండా బలి చేస్తాడా? చంద్రబాబు కత్తి గడ్డే చిట్టిబాబు గారు ఒక నిమిషం. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ వ్యూహం తీసుకున్నా దానికి రెండు పక్కల పదును ఉంటుంది. ఒకటి నాగబాబుకి పదవి ఇచ్చినా అందులో ఒక వ్యూహం దాగి ఉంటుంది, పదవి ఇవ్వకపోయినా మరొక వ్యూహం దాగి ఉంటుంది. ఎటువైపు అయినా దెబ్బ పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే లోకేష్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కన్నా లేదా లోకేష్ కన్నా ఎదిగితే అది వారికి ఇబ్బంది. దీనివల్ల ఏదైనా చేయడానికి ఆయన రెడీగా ఉంటారని ఆయన చెప్పదలుచుకున్నారు. చెప్పండి. ఇంతకుముందు అన్నారు బీజేపీ ప్రభుత్వం ఏమో పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఏమిటంటే ఇది మళ్ళీ రివర్స్ మాట. ఇది ఎట్లాగుందంటే ఏ వ్యూహం లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక 70 ఏళ్ల మనిషిని తీసుకెళ్ళి జైల్లో పడేసినప్పుడు ఏ వ్యూహం లేకుండా 4 గోళ్ల మధ్య కుమిలిపోతున్న వ్యక్తికి ఆయువు పోసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు.
ఇవాళ రోజున జగన్ నీ సామ్రాజ్యాన్ని కూలదోసి నిన్ను అంత పాతాళానికి తొక్కుతామని చెప్పేసి వారాహి సాక్షిగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వ్యూహాలు వాళ్ళకున్నాయేమో, మాకు ఏ వ్యూహం అయినా కానీ మా వ్యూహంలో ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళే. ఎందుకు సాక్షాత్ ఇందాక నుంచి లోకేష్ గారు ఏమైపోతారు అని చెప్పేసి ఓ ప్యానల్లో ఉన్న సభ్యులు పెద్ద ఇదైపోతున్నారే. లోకేష్ గారే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ప్రకటించిన తర్వాత నా పెద్దన్నయ్య అని చెప్పేసి సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఆ విషయం మీరు అంతా గుర్తుపెట్టుకోలేదు. కూటమిలో ఉన్న సభ్యులు వాళ్ళంతా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా కలిసి చాలా నీట్గా పనిచేసుకుంటున్నారు. దాని గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకర్లేదు. దానికి తగ్గట్టుగా ఎవరెవరికి బెదిరింపులు లేవు, ఎవరెవరిని బెదిరించట్లేదు, ఎవరెవరు కూటమిల్లో పన్నాగాలు చేయట్లేదు. ఇక్కడ ఎవరి వ్యూహాలు ఎవరికీ లేవు. ఓకేనండి. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉంది. రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ప్రజాపాలన చేసుకుంటూ ఒక మంచి పథకాలు ఇచ్చుకుంటూ కూడా అండదండలు చేసుకుంటూ మీరు నాశనం చేసిన రోడ్ల దగ్గర నుంచి కూడా ఆ రోడ్లు వేసుకుంటూ స్కూల్లో పిల్లల దగ్గర నుంచి మంచి చదువు చెప్పించుకుంటూ. ఒక నిమిషం ఆగండి సార్. మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా సార్. మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా సార్. మా మాట పూర్తిగా వినండి. మీరు సైలెంట్ గా ఉండకుండా మరి మా మాటలు చెప్తారేంటి? మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు మీరు మాటలు చెప్తారేంటి? లక్ష్మీకాంత్ గారు అవన్నీ కూడా మనకు అంత టైం లేదు లక్ష్మీకాంత్ గారు. ఇప్పుడు దీని వల్ల వ్యూహం ఉందంటారా లేదంటారా? మనం ఫైనల్ కామెంట్స్ తీసుకుందాం. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి స్వామి. వాళ్ళ వ్యూహంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే వ్యూహాలో పవన్ కళ్యాణ్ తట్టుకోలేరా అనేది ఒక టెన్షన్ అనేది ప్యానల్. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది స్వామి. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఎందుకంటే అటు సెంట్రల్లో కానీ ఇటు పక్కన స్టేట్లో కానీ ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళెవరో నిర్ణయించుకునే వ్యూహంలో పావులాగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నట్ల. పవన్ కళ్యాణ్ గారు ఉన్న వ్యూహంలో వీళ్ళు ఉంటున్నారు. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు చెప్పండి విజయభాస్కర్ గారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ జమీందంటే చెప్పకనే చెప్పారు, ఇది చంద్రబాబుది కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మేము బీజేపీ చెప్పినట్టు పెద్దలు చిట్టిబాబు గారు చెప్పారు. ఏంటంటే గతంలో పదాలు పలికేది ఒకటి, కళ్ళతో వెక్కిరించేది ఒకటి అని చెప్పినటువంటి వ్యవస్థలో రేపు 2014లో ఏదైతే జరిగిందో కూటమి గెలిచిన తర్వాత బీజేపీని తిట్టి బయటకు రావడానికి ఈసారి పవన్ కళ్యాణ్ కారణం కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మళ్ళా బీజేపీ తోటి చంద్రబాబు తగాద పెట్టుకోవటానికి పవన్ కళ్యాణ్ కారకుడు కాబోతున్నాడు. అది 2 నెలలు జరగచ్చు, 3 నెలలు జరగచ్చు, 6 నెలలు జరగచ్చు. బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గర అవుతూ అదే విధంగా చంద్రబాబుని మళ్ళా దూరంగా దోసేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేసే వ్యూహంలో, దాన్ని అమలు చేసే భాగంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మళ్ళా ఇవాళ ఈ 21 సీట్లతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పనికొచ్చేది ఉన్నది లేనిది లేకపోయినా బీజేపీ లాంటి వ్యక్తికి ఆసు పోసు ఓటు నాయకుడు లేని వాటికి బీజేపీకి పవన్ కళ్యాణ్ అవసరం. చంద్రబాబు తనను తొక్కేయకుండా తనకి బీజేపీ అవసరాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు సార్ వ్యూహం 3 అనే ఒక సినిమా చేద్దాం సార్. బలైపోతారా బాబు? వ్యూహం 3 అనే ఒక సినిమా చేద్దాం. సూపర్ చెప్పారు సార్. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ చెప్పారు సార్. అన్నపరెడ్డి గారు స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. వ్యూహం 3 అనే ఒక సినిమా చేద్దాం. చంద్రబాబు జరగబోయేదైతే ఒకటే. రామారావు గారు అసలే కలెక్షన్ వర్షమే. మీరు చెప్పిన స్టోరీ మాత్రం కలెక్షన్ వర్షమే. సూపర్ చెప్పారు అసలు స్టోరీ మాత్రం. స్టోరీ సూపర్ ఉంది సార్. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ ఎక్సలెంట్ చెప్పారు. మీ వ్యూహం 3 అనే స్టోరీ సబ్జెక్ట్ ఇరగదీసింది. మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకొని మనం చేస్తే 100 రోజులు 100 సెంటర్స్ ఖచ్చితంగా చేద్దాం. మీరు చెప్పేసుకుంటారా? మీరు చెప్పేసుకుంటారా? మీరు కాదు సార్. సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడితే మాట్లాడినట్టు ఉండాలి. మీరు చెప్పేసుకుంటారా ఏదైనా కానీ? ఒక్క నిమిషం ఉండండి, సమయం తక్కువగా ఉంది. మన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, ఆయన కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి. రామారావు గారు మాట్లాడండి. మీరు రామారావు గారు చెప్పండి.
ఇప్పుడు బీజేపీ మీరు అవకాశం ఇస్తారని చూస్తున్నాను సార్. అవకాశం ఇవ్వట్లేదు, తీసుకోవాలి మనమే. చెప్పండి, అవకాశం ఇప్పుడు ఒక విషయం తీసుకోవాలి. అండి. పరిస్థితి అవకాశం లాక్కునేలా ఉంది, ఇక్కడ ఇచ్చేలా లేదు. గమనించాలి. చెప్పండి రామారావు గారు. నాగబాబు గారికి రాజ్యసభ పదవి కాకుండా మంత్రి పదవి ఇస్తున్నారు అనేది టాపిక్. లక్ష్మీకాంత్ గారు ఏం చెప్పాలి? నాగబాబు గారు మెరిట్ ఏమైనా ఉంటే చెప్పండి నాగబాబు గారి గురించి. బాగుంటుంది సార్, డిబేట్ లో. మీరేసిన ప్రశ్నలే నాగబాబు గారు మంత్రివర్గం గురించి మాట్లాడమంటే నాగబాబు గారు మంత్రివర్గం గురించి మాట్లాడమంటే మీరేసిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్పింది. అంశం నేను ఏంటంటే ఫస్ట్ నుంచి సైలెన్స్ గానే ఉన్నా. ఒక లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీరేసిన దానికే మేము మాట్లాడుతున్నాం. జనతా పార్టీ కానీ కానీ రామారావు గారు. మీరు చెప్పే సమాధానం ఏంటి? పార్టీ కానీ మీరు చెప్పే సమాధానం ఏంటండి? కుట్ర రాజకీయాలకు పూనుకున్నాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. కుట్ర రాజకీయాలకు పూనుకున్నాయి. సార్. ఏదైతే వైసీపీకి సంబంధించిన మాట్లాడివ్వండి లక్ష్మీకాంత్ గారు. బీసీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లి రాజ్యసభ ఎంపీ పదవి అంటే భయపడేటటువంటి బీసీ సామాజిక ముందు వర్గానికి తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మనండి, తర్వాత సంగతి చూడొచ్చు. తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మనండి. ప్రభుత్వం బాబాయిని ఎవరు చంపారో నిరూపించమని చెప్పండి. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వరకు వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు ఇప్పుడు వద్దండి లక్ష్మీకాంత్ గారు. కుటుంబ విషయాలు వెంకటేశ్వర తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఎదిరించడం ఇది నిజం కాదా? రైట్ అండి, రైట్. కుటుంబ విషయాలు వద్దు లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు, 5 సంవత్సరాలు ఉండి చెప్పైపోయారు. ఓకే లక్ష్మీకాంత్ గారు, కుటుంబ విషయాలు వద్దు. రైట్ అండి, రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న చిట్టిబాబు గారికి, రామారావు గారికి, విజయభాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు నాగబాబుకి ఏ పదవి ఇవ్వాలి ఏంటి అనేది ఊహాగానాలు గతంలో అనేకమైనవి చెక్కలు కొట్టినప్పటికీ కూడా మంత్రివర్గంలో తనకి స్థానం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ శాఖ ఏంటి అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇందులో మైనింగ్కి సంబంధించి కానీ లేకపోతే మైనింగ్ అండ్ మినరల్స్ సంబంధించి కానీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అదే రకంగా ఈరోజు 3 గంటల లోపు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులుగా ముగ్గురినైతే ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు బీజేపీ నుంచి, వారు బీదా మస్తాన్ రావు, అలాగే సానా సతీష్ గారు, అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య. వీరందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ దాఖలు చేస్తారు. వీరి ఎన్నిక కూడా అనివార్యమైంది, ఏకగ్రీవ అయ్యే అవకాశాలున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కొనిదెల నాగబాబుకి ఏ శాఖ అనేది కూటమి ప్రభుత్వం కట్టబెట్టబోతుంది.